శ్రీకృష్ణుడు మట్టి కుండలో ఎందుకు దాక్కున్నాడో తెలుసా? కృష్ణుడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. అందుకే గ్రామంలోని చాలా మంది యశోదాదేవి దగ్గరకు వచ్చి కృష్ణుడు చేసిన అల్లరి గురించి ఫిర్యాదు చేసేవారు. ఒక రోజు కృష్ణుడు చేసిన అల్లరి మరీ ఎక్కువైపోయింది. దాంతో యశోదాదేవి ఈ రోజు ఎలాగైనా కృష్ణుడికి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుంది. అప్పుడే కృష్ణుడు దదిపండన అనే ఒక కుమ్మరివాడి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అక్కడ ఉన్న పెద్ద కుండలోకి దూరి దాక్కున్నాడు. కృష్ణుడిని వెతుకుతూ యశోదాదేవి కూడా దదిపండన ఇంటికి వచ్చింది. ఇల్లంతా వెతికింది. ఆ సమయంలో దదిపండన కృష్ణుడు దాక్కున్న కుండ మీద కూర్చున్నాడు. యశోదాదేవి ఆ ఒక్క కుండ తప్ప మిగిలిన కుండలన్నీ వెతికింది. ఎక్కడా లేడు అని భావించి వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. కుండలో ఉన్న కృష్ణుడు బయటకు వచ్చి నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు అని చెప్పాడు. అది విన్న దదిపండన, నువ్వు నాకు ఒక వరం ఇస్తేనే నిన్ను బయటకు వదిలేస్తాను అని అంటాడు. అప్పుడు కృష్ణుడు సరే మాట ఇస్తున్నాను అని అన్నాడు. బయటకు వచ్చిన తరువాత నీకు ఏమి కావాలో అడుగు అని చెప్పాడు. అప్పుడు దదిపండన ఇలా అన్నాడు, నువ్వు చిన్న పిల్లవాడిలా కనిపిస్తున్నావు గాని నువ్వు భగవంతుడువని నాకు తెలుసు. నాకు మాత్రమే కాదు నా వంశానికంతటికీ మోక్షం ప్రసాదించు అని ప్రార్థిస్తాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో మా అమ్మ దగ్గర నుంచి నన్ను కాపాడినందుకు నీకు మరియు నీ వంశానికి మోక్షం ప్రసాదిస్తున్నాను అని వరమిచ్చాడు. అలా చెప్పి కృష్ణుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి ఈ అకౌంట్ ని ఫాలో చేయండి.